కేర్ చేసుకుంటారు. వారికి పెద్దవారిని ఎలా చూడాలో చూస్తారు. మన ఆఫీస్కి అందరూ ఎంప్లాయీస్ కదా, మన ఆఫీస్కి ఒక అప్లికెంట్ వస్తే ఎవరైనా ఒకరు వస్తే మనం ఎలా ట్రీట్ చేయాలో కూడా అందులో నేర్చేసుకుంటాం ఆల్రెడీ మనం. అవునా కాదా? సో ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. లవ్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ మనని మనం ప్రేమించాలి. మనం నిండుకుండా ఉంటే పక్కవారికి ఏమైనా ఇవ్వగలుగుతుందా? ఏమైనా చెప్పగానే యూజువల్ నేచర్ మనం వింటున్నది వాళ్ళు ఏం చెప్తుందో తీసుకోవడానికి మనం వినము. వాళ్ళకి ఏంటి చెప్పాలో కౌంటర్ అయితే ఏమంటే మన బ్రెయిన్ చెప్తా ఉంటుంది, బ్రెయిన్ గైడ్ చేస్తూ ఉంటుంది. అవునా? సో షుడ్ నాట్ డూ దాట్. ఫస్ట్ వీ షుడ్ లిజన్. మనం వినాలి బాగా, ఎదుటి వారు ఏం చెప్తున్నారో వినాలి. ఎందుకు వినాలని నేను చెప్తున్నా అంటే, మనం అందరం కూడా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాం. అంటే మనం అందరికంటే కూడా ప్రివిలేజ్గా కాదు. ఇంటి పక్క వాళ్ళకంటే చూడండి, వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటారు, వాళ్ళు హోమ్ సర్వీస్ చేస్తుంటారు, హౌస్ వైఫ్గా ఉంటారు. కానీ మన అందరం కూడా ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చాం కదా. అంటే మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉన్నట్టే కాదా? ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంది. సో మనం ఫస్ట్ ఇంట్లో మనం చెప్పిందే వినాలి, ఆఫీస్లో మనం చెప్పింది వినాలంటే అవుతుందా? సో ఫస్ట్ ఎవరైనా వచ్చారంటే మీ దగ్గరికి అర్థం ఏంటంటే, వారికి మీకు పూర్వజన్మలో ఏదన్నా మీరు కర్మ సిస్టంలో వారికి ఏమైనా రుణపడి ఉండొచ్చు, లేకపోతే వచ్చే జన్మకి ఏమైనా మీకు రుణం తీసుకుంటూ ఉండొచ్చు. అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏమైనా పూర్వజన్మలో వారితో ఏమైనా సాయం పొందున్నట్లయితే ఈ జన్మలో తీర్చడానికి దేవుడు పంపించాడు అనుకోవచ్చు కదా. కాబట్టి ఫస్ట్ ఎవరు రాగానే మనం వాళ్ళు చెప్పింది వినాలి. ఫస్ట్ చెప్పింది విన్న తర్వాత వీ షుడ్ ట్రై ద బెస్ట్ పాసిబుల్. అంటే వాటికి మనం ఎంత సాయం చేయగలమో అంత సాయం చేయడానికి ఆలోచించాలి. మీకు విషయం తెలుసా, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఒక అమ్మ ఉంది, ఆఫీస్లో అమ్మ నాకు చాలా సాయం చేస్తుందని చెప్పుకుంటారా లేదా? అది చెప్పుకున్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ ఎవరికి వస్తాయి అనుకుంటున్నారు? మీ పిల్లలకి వస్తాయి. మీ పిల్లలకి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసినట్టే కదా. మనం ఆల్రెడీ యువర్ బ్లెస్డ్. మీ పేరెంట్స్ మంచి చేస్తేనే మనకు జాబ్స్ వచ్చాయి. అవునా? మన పేరెంట్స్ మనం మంచి అయితే మనం ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఎంత హ్యాపీ తెలుసా, ఎంత మంది అమ్మాయిలు బాగా చదువుకుని అందరూ జాబ్ తెచ్చుకుంటున్నారు. కానీ వారిలో దిస్ కెన్ బి ద బెస్ట్ వర్షన్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే ఏంటంటే వారిలో వారు ది బెస్ట్ వర్షన్. అంటే వాళ్ళలో మంచితనం అంతా కూడా, వాళ్ళ నాలెడ్జ్ అంతా కూడా మనం బాగా తెలుసుకోవచ్చు. అవునా? వీ కెన్ బి ద బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్వ్స్. మీకు అందరూ బాగా తెలుసు, వి ఆర్ ఆల్ ఎంప్లాయీస్. సో ప్లీజ్ నోట్ దిస్, డే బై డే వీ షుడ్ బి ద బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్వ్స్. మనం బాగా నైపుణ్యం పొందుతూ ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని విధాలుగా. ఇది రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆర్ రాంగ్? మరి డిస్ట్రాక్ట్ అయిపోయారా? నేను ఇంతకుముందు ప్రొఫెసర్గా పనిచేశాను, డిస్ట్రాక్ట్ అవ్వను. 150 మెంబర్స్ స్టూడెంట్స్తో టీచ్ చేశాను. ఓకే? సో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ మన అప్లికెంట్ ఎవరైనా ఆఫీస్కి వచ్చినప్పుడు వీ షుడ్ హెల్ప్ ద బెస్ట్ పాసిబుల్. సో దానికి మనం ఏం చేయాలి? వీ షుడ్ లవ్ అవర్ సెల్ఫ్. ఇంకో చిన్న టిప్ చెప్తాను. యూజువల్ గా మనకి చెప్తారు బుక్స్ లో, నాకు తెలియదు అనేది, మనకి సైకిల్ జరుగుతుంది కదా, మెన్స్ట్రల్ సైకిల్. 1 వీక్ బిఫోర్ మనందరికి కూడా కోపం, చిరాకు, విసుగు వస్తాయా? కోపం అంతా. అప్పుడు ఏం చేయాలంటే, కోపం వచ్చినప్పుడు కామ్గా అయిపోయి అందరు కూడా మంచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకోండి. అప్పుడు కొత్త నాలెడ్జ్ వస్తుందా? సో మన కోపం వచ్చినప్పుడు, చిరాకు వేసినప్పుడు ఏం చేయాలంటే, ఏం లేదు, చక్కగా స్నానం బాత్రూమ్కి వెళ్ళేసి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసేసుకుని అన్నీ వెళ్ళిపోతాయి. వీళ్ళు